మేమెవరిని బాగు చేయలేము, మేమెవరిని స్వస్థపరచలేము. మీరు నమ్మండి, యేసు ప్రభు బాగు చేస్తారు అని. మీరు నమ్మాలి. ఏమనంటే యేసు ప్రభు మిమ్మల్ని బాగు చేస్తారు, మీ అవసరాలు తీరుస్తారు, మీ కొదువలు తీరుస్తారు, మీ కొరతలు తీరుస్తారు యేసు ప్రభు అని మీరు నమ్మాలి. మేము మీలాంటి మనుషులమే. మరి మేమేం చేస్తాం? మీ కొరకు భారంగా ప్రార్థిస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం, మోకాళ్ళు వేసి ప్రార్థిస్తాం, ధ్యానం చేసి ప్రార్థిస్తాం, మీ అవసరాలన్నీ దేవునికి చెప్తాం. దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని చెప్పండి, స్వస్థపరుస్తాడు. మీ మనవులు వింటాడు, మీ మనవులు నెరవేరుస్తాడు, మీ కోరికలు నెరవేరుస్తాడు, మీ ప్రార్థనలకు జవాబు చెప్తాడు. అందుచేత మా పని ఏమిటంటే మోకాళ్ళు వేసి ప్రార్థించుట. మీ పని ఏమిటంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నాకు ఉపకారం చేస్తాడు, నా సేవలో తోడ్పడతాడు, నా సేవను వృద్ధి చేస్తాడు అని నమ్మవలసిన వారము మనము. నమ్ముట మన పని, ప్రార్థించుట మా పని, బాగు చేయుట చెప్పాలి దేవుని పని. సోడు బాగు చేసేవాడు దేవుడు, మొరాలకించేవాడు దేవుడు, సహాయం చేసేవాడు దేవుడు. ప్రియమైన వారు,